వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష పూజను ఏ విధంగా నిర్వహించి వినాయక నిమజ్జనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, అదేవిధంగా కన్యా సంక్రమణం, అనంత పద్మనాభ వ్రతం, ఉమామహేశ్వర వ్రతం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా వినాయక నిమజ్జనం సందర్భంగా ఈరోజు గృహంలో కానీ లేదా ఎక్కడైనా సరే ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ముందు వినాయకుడికి ప్రత్యేకమైన పూజను నిర్వహించి నిమజ్జనం చేయాలి. ముందుగా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రాంతంలో ఉత్తర దిక్కులో కూర్చొని గణపతికి ప్రత్యేకమైన పూజను నిర్వహించాలి. గణపతికి ఉద్వాసన మంత్రం చెప్పాలి, లేదా గణపతిని మళ్ళీ వచ్చే సంవత్సరం రమ్మని ప్రార్థిస్తూ గణపతి నిమజ్జనం ప్రారంభించటానికి ముందు ఒక వస్త్రంలో మోదకాలు, అరటి పండ్లు, అటుకులు, కొబ్బరి ముక్కలు వీటన్నిటినీ ఉంచి ఆ మూటను కూడా వినాయక నిమజ్జనానికి తీసుకువెళ్ళాలి. అంటే నిమజ్జనం సందర్భంగా కైలాసానికి వెళ్ళేటటువంటి గణపతికి మనం ఈ మూటను ప్రసాదంగా సమర్పిస్తున్నామని అర్థం. అలాగే ఇంటి ఆవరణలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వినాయకుడికి ఉత్తర దిక్కులో కూర్చొని ఇలా పూజ చేసిన తర్వాత కుటుంబ సమేతంగా నిమజ్జనానికి వెళ్ళాలి. అలా వీలు కాని పక్షంలో ఇంటి యజమాని వినాయకుడిని నిమజ్జనానికి తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనం చేసే ముందు గణపతికి హారతి ఇచ్చి నిమజ్జనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అనివార్య కారణాల వల్ల ఈరోజే వినాయక నిమజ్జనం చేయటం వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా గృహంలో ఒక వక్కను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ వక్కను గణపతి స్వరూపంగా భావించుకొని దానికి పూజ చేసి ఆ వక్కను ఇంటి ఆవరణలో ఎక్కడైనా నీటిలో నిమజ్జనం చేసి ఆ తర్వాత వీలైనప్పుడు మీరు ప్రతిష్ఠించుకున్నటువంటి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవచ్చు. నిమజ్జనం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు కన్యా సంక్రమణం. సూర్యభగవానుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సంక్రమణ రోజు చేసే స్నానం 7 జన్మల పాపాలను 7 జన్మల దరిద్రాలను పోగొడుతుంది. కాబట్టి ఈరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు, ఎర్రటి పుష్పాలు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయటం ద్వారా సూర్యభగవానుడి అనుగ్రహానికి పాత్రులై ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా కాలస్వరూపుడైనటువంటి అనంత పద్మనాభ స్వామికి ఎరుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి అనంత పద్మనాభ స్వామి వారి చిత్రపటానికి ఎర్రటి మందార పూలను అలంకరించడం, అనంత పద్మనాభ స్వామికి బూరెలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కాలంలో వచ్చే అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ఈరోజు ఉమామహేశ్వర వ్రతం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుని గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు శివాలయంలో నివేదించి వాటిని అక్కడ భక్తులందరికీ పంచిపెట్టాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.